హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యూజ్ చేయకుండా మనం ఈరోజు సొరకాయ పులుసు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: మెంతులు, ఉప్పు, పసుపు, కారం, టమోటా, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు. ముందుగా గిన్నెని వేడి చేసుకొని అందులో ఎక్కువ మెంతులు వేసుకుందాం. మెంతులు వేసుకోవడం వల్ల పులుసు అన్నది చాలా కమ్మగా వస్తుంది. వేగిన మెంతుల్లో సొరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందాం. ఈ వీటికి మగ్గిపోతుంది. ఉడికిన సొరకాయ ముక్కల్లోకి కొంచెం కారం వేసుకుందాం. తగినంత చింతపండు పులుపు వేసుకుందాం. చిటికెడు బెల్లం వేసుకుందాం. కూర అన్నది సరైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆపుకుందాం. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు రెడీ.